ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కూడా భారతీయులు బంగారం మీద ఆసక్తి అస్సలు తగ్గట్లేదు. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. మరి దీని ప్రకారం 2025 జూన్ నాటికి దేశంలోని కుటుంబాల వద్ద మొత్తంగా 34,600 టన్నుల బంగారం నిల్వ ఉందని కూడా గుర్తించింది. ఈ బంగారం నగలు, కడ్డీలు, నాణాల రూపంలో ఉంది. మరి దీని ప్రస్తుత మార్కెట్ విలువ చూస్తే సుమారుగా 342 లక్షల కోట్లు అని అంచనా వేసింది. ఇది భారత జీడిపి 88.8% సమానం. అయితే గతంలో పోలిస్తే బంగారం కొనుగోళ్లలో మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు పసిడిని కేవలం ఆభరణాల రూపంలో మాత్రమే పర్చేస్ చేసేవాళ్ళు. కానీ గత ఏడాదిలో బంగారం 60% పైగా లాభాలు అందించడంతో చాలా మంది దీన్ని పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. ఈ ట్రెండ్ను గమనించిన మ్యూచువల్ ఫండ్ సంస్థలు గోల్డ్ ఈటీఎఫ్లు, మల్టీ అసెట్ ఫండ్స్ వంటి పథకాలతో ముందుకొస్తున్నాయి. కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఒక నివేదికలో చెప్పినట్లు పెట్టుబడుల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ఆభరణాలకు దూరంగా ఉండటం మంచిది. నగలలో 30 నుంచి 35% విలువ రాళ్లు, రత్నాలపైనే ఉంటుంది. అదనంగా తరుగు, తయారీ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఖర్చు లెక్కలోకి తీసుకుంటే లాభం పొందాలంటే బంగారం ధర ప్రతి ఏడాది కనీసం 30% పెరగాలి. అందువల్ల పెట్టుబడిదారులు భౌతిక బంగారం లేదా గోల్డ్ ఈటీఎఫ్లలో మదుపు చేయటం ఉత్తమమని కూడా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం దేశీయ కుటుంబాల్లోని బంగారం నిల్వ విలువైతే సుమారుగా $3.8 ట్రిలియన్ ఉంది. ఇది దేశ స్థూల జాతీయోత్పత్తిలో 88.8% సరిపోతుంది. అంటే పెరుగుతున్న ధరలు కుటుంబ సంపాదనకు సానుకూల ప్రభావాన్ని చూపుతాయన్నమాట. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర $4,056 వద్ద ఉంది. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,27,300కి చేరింది. ఇక ఈ ఏడాది డాలర్లలో బంగారం ధర 54.6% పెరిగింది. రూపాయలలో ఇది 61.8%కి పెరిగినట్లుగా నివేదిక వివరించింది. అయితే ప్రపంచం బంగారం వినియోగంలో చైనా 28%తో మొదటి స్థానంలో ఉంది. భారత్ 26%తో రెండో స్థానంలో ఉంది. దేశంలో బంగారం వినియోగం ఎక్కువగా గృహ వినియోగం నుంచే వస్తోంది. కొత్తగా పెట్టుబడిదారులు భౌతిక బంగారం కాకుండా ఈటీఎఫ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గత 12 నెలల్లో ఈటీఎఫ్లలో $1.8 బిలియన్ పెట్టుబడులు వచ్చాయి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన బంగారం నిల్వలను పెంచుకుంటోంది. 2024 నుంచి ఆర్బీఐ సుమారు 75 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. ఇక ఆర్బీఐ వద్ద మొత్తం బంగారం నిల్వ 880 టన్నులకు చేరింది. ఇది దేశం మొత్తం విదేశీ మారక నిల్వలలో 14%కి సమానం. మరి దేశ స్థూల ఆర్థిక స్థిరత్వం వల్ల బంగారం దిగుమతులు అదుపులోనే ఉన్నాయి. సగటున 5% ద్రవ్యోల్బణం, సానుకూల వడ్డీ రేట్లు ప్రజల భౌతిక ఆస్తులపై ఎక్కువ ఆధారపడకుండా ఉంచుతున్నాయి. అయితే ప్రస్తుతం బంగారం దిగుమతులు జీడిపిలో 1 నుంచి 1.5%కి మాత్రమే ఉన్నాయి. ఇది 2013 మే నెలలో 3.3% ఉండి రికార్డుల స్థాయితో పోలిస్తే తక్కువ. ఇక స్థిరమైన దిగుమతులు దేశ కరెంటు ఖాతా లోటుపై కూడా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇలా బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ భౌతిక బంగారం మరియు ఈటీఎఫ్లలో పెట్టుబడులు భారతీయుల మదుపు పద్ధతిలో ముఖ్య స్థానాన్ని కొనసాగిస్తున్నాయి. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.